అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేయడం జరిగింది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, దానికి అనుసరించవలసినటువంటి స్టెప్స్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్నీ కూడా క్లియర్ కట్గా వీటిలో మనం చెప్పడం జరుగుతుందన్నమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీటి మీద పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. చాలామంది ఈ వీటి మీద ఇది మనకు రాదు అనేటువంటి ఒపీనియన్తో ఉంటారు. కానీ మనం నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మనం మార్చవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం, చూడండి. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, దీని మీద మనం విడిగా వీడియో అనేటువంటి చేయడం జరిగింది. అయినప్పటికీ క్లుప్తంగా అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. యాక్టివ్ వాయిస్ ఏవి అంటే యాక్టివ్ వాయిస్ అనమాట. హియర్ సబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఉంటాయి. ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. అంటే సబ్జెక్ట్ని ఏమంటాం మనం, కర్త, అలాగే వెర్బ్నేమో క్రియ, అలాగే ఆబ్జెక్ట్నేమో కర్మ అంటాం మనం. ఈ విధంగా కర్త, క్రియ, కర్మ అనేటువంటి విధంగా మనకు సెంటెన్స్ యొక్క ప్యాటర్న్ ఉంటుందన్నమాట. దాంట్లో ఫస్ట్ గుండగా మనకు ఉండేది ఏంటంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సబ్జెక్ట్, దీనికి ప్రాముఖ్యత అనేటువంటిది, సబ్జెక్టుకి ప్రాముఖ్యత అనేది ఇస్తాము యాక్టివ్ వాయిస్లో. అదే పాసివ్ వాయిస్లో అయితే కనుక హియర్ ఆబ్జెక్ట్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్. ఇక్కడైతే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. అన్నమాట. ఇక్కడ మనం రాసేటువంటి సెంటెన్స్లు అన్నీ కూడా మనకి 12 టెన్స్లు ఉన్నాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 ఉన్నాయి. ఈ 12 కూడా యాక్టివ్ వాయిస్లో ఉంటాయి. ఈ 12 సెంటెన్స్లో కూడా యాక్టివ్ వాయిస్లో ఉంటాయి. కానీ పాసివ్ వాయిస్లోకి 12ని మనం మార్చలేము. ఎన్ని మార్చగలమంటే ఓన్లీ 8 టెన్స్లను మాత్రమే ఈ పాసివ్ వాయిస్లోకి మనం మార్చగలం. అంటే ప్రతి దాంట్లో నాలుగవ దాన్ని మనం పాసివ్ వాయిస్లోకి మార్చలేము అనమాట. అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్లో 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్లో 4వది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్లో 4వది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలాగా ఈ 3. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్తో పాటు లాస్ట్లో ఉన్నటువంటి 4వది, ప్రతి టెన్స్లో 4వది ఏదైతే ఉందో అది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 4 వాటిని మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చలేము. మిగతా 8 మాత్రమే మనం మార్చగలం అనమాట. అర్థమైంది కదండి. అసలు ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందని ఎలా చెప్పగలం? యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే చురుకుగా అని అర్థం. యాక్టివ్ అంటే చురుకుగా, పాసివ్ అంటే సోమరిగా. వాయిస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అది యాక్టివ్లో ఉండొచ్చు, పాసివ్లో ఉండొచ్చు. ఒక సెంటెన్స్ను మనం యాక్టివ్ వాయిస్లోనే చెప్పొచ్చు, అదే పాసివ్గాను కూడా మనం చెప్పొచ్చు అనమాట. అర్థం అనేది మారదు, కానీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మారుతుందన్నమాట. అర్థం మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందని, పాసివ్ వాయిస్లో ఉందని ఎలా చెప్పగలం? ఏ సెంటెన్స్ అయితే వెర్బ్ యొక్క 3వ రూపం బై అనే ప్రిపోజిషన్ లేదా బీ ఫామ్, బిఈ ప్లస్ V3 అంటాం మనం. ఏంటది? బిఈ ప్లస్ V3. ఇది ఏ సెంటెన్స్లో అయితే లేదో అది యాక్టివ్ వాయిస్లో ఉందని, బిఈ ప్లస్ V3 అంటే బీ ఫామ్ వెర్బ్ యొక్క 3వ రూపం కలిగి ఉన్నదాన్ని మనం అది పాసివ్ వాయిస్లో ఉందని చెప్పగలం. అర్థమైందండి. ఇప్పుడు చూసాం మనం యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి.
యాక్టివ్ వాయిస్ ఎన్ని సెంటెన్స్లో ఉంటుంది, పాసివ్ వాయిస్ ఎన్ని సెంటెన్స్లో ఉంటుంది, అసలు యాక్టివ్ వాయిస్లో ఉందని ఒక సెంటెన్స్ని ఎలా చెప్పగలం, పాసివ్ వాయిస్లో ఉందని ఒక సెంటెన్స్ని ఎలా చెప్పగలం అనేటువంటి చూసాము. ఇక్కడ దీంట్లో మనం చూస్తే అసలు యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే కనుక ఒక 5 స్టెప్స్ అనేది ఇక్కడ ఇవ్వబడింది అనమాట. ఒక 5 స్టెప్స్ అనేది ఇక్కడ ఇచ్చాము. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ టేక్ ద పొజిషన్ ఆఫ్ సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్టింగ్లోకి తీసుకురావాలి. అంటే సబ్జెక్ట్ పొజిషన్ ఏమవుతుందంటే మారుతుందన్నమాట. లాస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుందన్నమాట. యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది పాసివ్ వాయిస్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ రాయాలన్నమాట. ఇక రెండోది చూడండి, సూటబుల్ బీ ఫామ్ షుడ్ బీ యాడెడ్. బీ ఫామ్స్ అనేది ఉపయోగించాలి. ఇటువంటి బీ ఫామ్స్ అంట సూటబుల్ అయిన బీ ఫామ్స్. సూటబుల్ అంటే ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ వేరేగా ఉంటాయి, పాస్ట్ టెన్స్లో వేరేగా ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో వేరేగా ఉంటాయి. ఇచ్చినటువంటి టెన్స్ని బట్టి మనం సరైనటువంటి బీ ఫామ్ని మనం ఉపయోగించాలి. ప్రజెంట్ టెన్స్లో ఉందనుకోండి సెంటెన్స్, ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఈజు, యాము, ఆర్ అనేవి ఉపయోగించాలి. ప్రజెంట్ టెన్స్లో ఉంటే కనుక ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ తీసుకోవాలన్నమాట. అదే కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్ కానీ, వర్ కానీ. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ తీసుకుంటాము, ప్లోరల్ అయితే వర్ తీసుకోవాలి. అదే ఫ్యూచర్ టెన్స్లో ఉందనుకోండి విల్ బీ లేదా షల్ బీ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. విల్ బీ లేదా షల్ బీ. అదే కనుక బీ ఫామ్కి ఎక్స్ట్రాగా మనం కంటిన్యూస్ టెన్స్ అయితేనేమో బీయింగ్ యాడ్ చేయాలి, పర్ఫెక్ట్ టెన్స్ అయితే కనుక బీన్ అనేది యాడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా సూటబుల్ అయినటువంటి బీ ఫామ్ అనేది మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్కి వచ్చేటప్పటికి ఏముంది, ద టెన్స్ ఆఫ్ ద వెబ్ షుడ్ బి చేంజ్ టు V3. వెర్బ్ యొక్క రూపం ఏమవుతుందంట, మూడో రూపంలోకి మారుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వెబ్ అంటాం దీన్ని. ఏమంటాం మనం, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వెబ్ V3. వెర్బ్ యొక్క మూడో రూపంలోకి మార్చాలి మనం. అంటే అది V1లో ఉన్నా, V2లో ఉన్నా, అక్కడికి V3లో కూడా ఉన్నప్పటికీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ V3లోనే మనం పెట్టాలన్నమాట. ఒకటి ఆబ్జెక్ట్ అనేది తీసుకుని సబ్జెక్ట్గా రాయాలి. 2 సూటబుల్ అయినటువంటి బీ ఫామ్ రాయాలి. 3 వెర్బ్ యొక్క రూపాన్ని మూడో రూపంలోకి మార్చాలి. తర్వాత 4వది V3 అయిపోయిన తర్వాత ద ప్రిపోజిషన్ బై కమ్స్ బిఫోర్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ముందు అంటే V3 అయిపోయిన తర్వాత బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. పాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ద ఆబ్జెక్ట్ ప్లేస్ షుడ్ బి రీప్లేస్డ్ బై సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్ తీసుకొచ్చి మళ్ళీ సబ్జెక్ట్లోకి పెట్టాలన్నమాట. ఈ విధంగా ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. ఆబ్జెక్ట్ టేక్స్ ద పొజిషన్ ఆఫ్ సబ్జెక్టు, సబ్జెక్ట్ టేక్స్ ద ప్లేస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఆబ్జెక్ట్లో పెట్టాలన్నమాట. ఇది చివరి లైన్ కొంచెం మిస్టేక్ పడ్డా చూడండి. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది పాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ వాటి ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా చేయడానికి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి పార్ట్ 1 మాత్రమే చేయడం జరిగింది. పార్ట్ 2లో మిగతా ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి మీకు తెలియటానికి పక్కన స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కిరణ్ రిపేర్స్ ఎయిర్ కూలర్స్. కిరణ్ రిపేర్స్ ఎయిర్ కూలర్స్ అనేటువంటిది ఉంది. దీంట్లో కిరణ్ అనేది సబ్జెక్టు. ఇదేంటిది, కిరణ్ అనేదేమో సబ్జెక్టు, రిపేర్స్ అనేదేమో వెర్బ్ యొక్క మొదటి రూపం, ఎయిర్ కూలర్స్ ఏమో ఆబ్జెక్ట్. కనిపిస్తుంది కదండి, కిరణ్ రిపేర్స్ ఎయిర్ కూలర్స్. ఇది ఇక్కడ చూడండి స్ట్రక్చర్ కనపడుతుంది పైన. సబ్జెక్టు V1 ఆబ్జెక్టు అంటే సింపుల్ ప్రజెంట్లో ఉందన్నమాట. ఇది అర్థమైందండి. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా పాసివ్ వాయిస్లో ఉందా అంటే యాక్టివ్ వాయిస్లోనే ఉంది. ఎందుకని,
ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది యాక్టివ్ వాయిస్లో, ప్లస్ దాంట్లో బిఈ కానీ V3 కానీ ఉండవు. అవి లేకపోతే కనుక అది యాక్టివ్ వాయిస్లో ఉందని మనం చెప్పొచ్చు. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే దీనికి స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పీవీ అంటే పాసివ్ వాయిస్ అనమాట. పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఓ అంటే ఆబ్జెక్ట్ అనమాట. తర్వాత సూటబుల్ అయినటువంటి బీ ఫామ్ తీసుకోవాలి. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం తీసుకోవాలి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ ఆబ్జెక్టు, తర్వాత సూటబుల్ అయినటువంటి బీ ఫాము, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్ట్ అనమాట. అర్థమైందండి? అంటే ఏం రాయాలి ఇప్పుడు? ఫస్ట్ దీంట్లో ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఎయిర్ కూలర్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ఎయిర్ కూలర్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఏముంది అక్కడ? బీ ఫామ్ ఉంది. అర్థమవుతుందండి? ఫస్ట్ ఎయిర్ కూలర్స్ అనేది ఆబ్జెక్టు, అది రాసాం. తర్వాత ఏం రాయాలి? బీ ఫామ్ రాయాలి. ఎయిర్ కూలర్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏంటి? ఈజ్ ఒకటి, యామ్ ఒకటి, అలాగే ఆర్ ఒకటి. ఇవి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి బీ ఫామ్స్ అనమాట. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి బీ ఫామ్స్. ఇక్కడ ఎయిర్ కూలర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఎయిర్ కూలర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది సూట్ అవ్వదు. ఇక్కడ ఏం సూట్ అవుతుంది? యామ్ అనేది సూట్ అవ్వదు, ఆర్ మాత్రమే సూట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది సూట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆర్ అనేది రాయాలి. అంటే బీ ఫామ్ అనేది తీసాం. అంటే ఎయిర్ కూలర్స్ ఆర్ ఏమవుతుంది ఇప్పుడు? ఎయిర్ కూలర్స్ ఆర్ అయింది. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి. వెర్బ్ యొక్క మూడో రూపం ఇక్కడ ఎన్నో రూపం ఉంది? V1 ఉంది. ఇక్కడ రిపేర్స్ V1 ఉంది. దీన్ని దేంట్లోకి మార్చాలి ఇప్పుడు మనం? V3లోకి మార్చాలి. రిపేర్డ్, రిపేర్ అలా రిపేర్డ్ అవుతుంది అనమాట. రిపేర్ అలా రిపేర్డ్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. రిపేర్డ్ బై. తర్వాత సబ్జెక్ట్ ఏంటి? తర్వాత సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? సబ్జెక్ట్ వచ్చేటప్పుడు కిరణ్. ఏం చేయాలంటే ఇప్పుడు కిరణ్ తీసుకొచ్చి రాయాలి. ఆన్సర్ చూడండి, ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఇలా అవుతుందన్నమాట దాని ఆన్సర్. ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఈ విధంగా రాయాలి. ఈజీగానే ఉంటాయి ఇవి. నెక్స్ట్ చూడండి, మనం చూద్దాం ఒకసారి. రెండోది చూడండి, సాయి రైట్స్ బుక్స్. సాయి రైట్స్ బుక్స్. ప్రతిదాన్ని మనం సబ్జెక్టు, వెబ్, ఆబ్జెక్టు ఇలా మీరు డివైడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం టైం ఎక్కువైపోతుంది కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది ఇక్కడ సాయి అనేటువంటిది సబ్జెక్ట్ అండి. తర్వాత వచ్చేటప్పటికి రైట్స్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. తర్వాత బుక్స్ అనేదేమో ఆబ్జెక్ట్. కనిపిస్తుంది కదా? సాయి రైట్స్ బుక్స్. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే బుక్స్ కదా, బుక్స్ తీసుకోవాలి. బుక్స్ తీసుకుంటాము. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వెబ్ లేదా బీ ఫామ్ తీసుకుంటాము. రెండు అయిపోయినాయి. బుక్స్ ఆర్. V3 అంటే రైట్ యొక్క మూడో రూపం. రిటర్న్, రైట్, రోట్, రిటర్న్ కదా, రిటర్న్ అనేది రాయాలి. తర్వాత బై అనే ప్రిపోజిషను. తర్వాత సబ్జెక్ట్ అంటే సాయి. అంటే ఏమవుతుంది నా ఆన్సరు? బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి. బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి. ఈ విధంగా అవుతుంది అనమాట, బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి అని. నెక్స్ట్కి వచ్చేటప్పుడు చూడండి, అలెక్స్ టీచర్స్ ఫ్రెంచ్. అలెక్స్ టీచర్స్ ఫ్రెంచ్. దీంట్లో సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ అనేది అలెక్స్. సబ్జెక్ట్ అనేది ఏది? అలెక్స్ అనేది సబ్జెక్ట్. అలాగే టీచర్స్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం. దీంట్లో ఆబ్జెక్టులు రెండు ఉన్నాయి, అజ్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి. ఆబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? అజ్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. అంటే మనం రాసేటప్పుడు రెండు సెంటెన్సులు రాయొచ్చు పాసివ్ వాయిస్లో. పాసివ్ వాయిస్లో రెండు సెంటెన్సులు రాయొచ్చు అనమాట. ఫ్రెంచ్తో స్టార్ట్ చేయొచ్చు, లేదా అజ్ అనేటువంటి దాంతో మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెంచ్తో స్టార్ట్ చేసామనుకోండి, ఫ్రెంచ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత బీ ఫామ్ రాయాలి కదా. బీ ఫామ్ అంటే ఇక్కడ ఏం సూట్ అవుతుంది? ఈజ్ సూట్ అవుతుంది. ఫ్రెంచ్ ఈజ్. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం. టీచ్ యొక్క మూడో రూపం ఏంటి? టీచ్ యొక్క మూడో రూపం టాట్. టీచ్ యొక్క మూడో రూపం టాట్ అనమాట. ఫ్రెంచ్ ఈజ్ టాట్. ఫ్రెంచ్ ఈజ్ టాట్. ఎక్స్ట్రా వర్డ్స్ అక్కడ యాడ్ చేయాలన్నమాట. టు అస్. ఫ్రెంచ్ ఈజ్ టాక్ టు అస్ బై అలెక్స్. ఫ్రెంచ్ ఈజ్ టాక్ టు అస్ బై
అలెక్స్ అని రాయాలి. లేదు కనుక అజ్ అనేటువంటి దాంతో స్టార్ట్ చేస్తే కనుక దీంతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇది ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో నుంచి సబ్జెక్టుకు వెళ్తుంది కాబట్టి దీని యొక్క ఏమవుతుందంటే దీని యొక్క విధానం అనేది మారుతుంది కాబట్టి అందువల్ల ఇది పక్క వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఉయ్ అనేటువంటిది అవుతుందన్నమాట. ఉయ్ తర్వాత బీ ఫామ్ రాయాలి. ఉయ్ దగ్గర ఏం సూట్ అవుతుంది? ఆర్ అనేది సూట్ అవుతుంది. వీఆర్ వెర్బ్ యొక్క మూడో రూపం టాట్. వీఆర్ టాట్ ఫ్రెంచ్. V3 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయాలి. వీఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్ అనేటువంటిది ఆన్సర్ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, వీ ఎక్స్పెక్ట్ గుడ్ మార్క్స్. వీ అనేటువంటి సబ్జెక్టు, ఎక్స్పెక్ట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం, గుడ్ మార్క్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు తీసుకునేటప్పుడు గుడ్ మార్క్స్ అనేది దాన్ని తీసుకోవాలి. ఆబ్జెక్ట్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్ అనేది రాయాలి. గుడ్ మార్క్స్ ఆర్. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఎక్స్పెక్ట్ అలా ఎక్స్పెక్టెడ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ బై. తర్వాత వీ అనేది పక్క వస్తే అజ్ కింద మారుతుంది. గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్. గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, వీ సెల్ టాయ్స్. వీ సెల్ టాయ్స్. దీంట్లో వీ అనే సబ్జెక్టు, సెల్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం, టాయ్స్ అనేదేమో ఆబ్జెక్ట్ అనమాట. వీ సెల్ టాయ్స్ అంటాం మనం. దీంట్లో చూడండి, టాయ్స్ అనేది ఆబ్జెక్ట్ కదా, టాయ్స్ అనేది దాన్ని తీసుకోండి. ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? టాయ్స్, TOYS. టాయ్స్ అనేది దాన్ని తీసుకున్నాము. తర్వాత బీ ఫామ్ రాయాలి, ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల ఆర్ అనేది బీ ఫామ్ తీసుకున్నాము. టాయ్స్ ఆర్. తర్వాత సెల్ యొక్క మూడో రూపం సోల్డ్. సెల్ సోల్డ్ కదా, తర్వాత సోల్డ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ సోల్డ్ బై. ఉయ్యాల చివరికి వస్తే అజ్. టాయ్స్ ఆర్ సోల్డ్ బై అజ్. టాయ్స్ ఆర్ సోల్డ్ బై అజ్. ఈ విధంగా మనకి దీంట్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటి స్ట్రక్చర్ చూడండి, ఇట్లా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని తీసుకోవాలి. తర్వాత బీ ఫామ్ తీసుకోవాలి. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్ట్ రాయాలన్నమాట. అర్థమైందండి? ఇట్లా ఆన్సర్లు చూద్దాం. చూడండి, ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఇరవై చూడండి, బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి. బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి. ఫ్రెంచ్ ఈజ్ టాట్ టు అస్ బై అలెక్స్. ఫ్రెంచ్ ఈజ్ టాట్ టు అస్ బై అలెక్స్. వీ ఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్. దీంట్లోనే రెండు సెంటెన్స్లు అనుకున్నాం కదా మనం, అవి అనమాట ఇవి. వీ ఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్. నెక్స్ట్ అది గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్. గుడ్ మార్క్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్. టాయ్స్ ఆర్ సోల్డ్ బై అజ్. టాయ్స్ ఆర్ సోల్డ్ బై అజ్. ఈ విధంగా మనకి దీంట్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ చూద్దాం మనం. ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ప్రజెంట్ కంటిన్యూస్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాము. ప్రజెంట్ కంటిన్యూస్ దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ఉంటుంది, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటుంది. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత V1, తర్వాత ఇంగ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. కనిపిస్తుంది కదండి? ఇక్కడ చూడండి, కృతి అనేటువంటి సబ్జెక్టు, తర్వాత ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వెబ్, సింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఈ ప్రేయర్ సాంగ్ అంతా కూడా ఆబ్జెక్ట్. కనిపిస్తుంది కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇదేమో హెల్పింగ్ వెబ్, ఇదేమో సబ్జెక్ట్. ఈ విధంగా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి చూడండి. కృతి ఈజ్ సింగింగ్ ఏ ప్రేయర్ సాంగ్. మనం కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే బీ ఫామ్ తర్వాత అంటే బీఈ తర్వాత బీయింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇంత ముందున్న స్ట్రక్చర్కి దీనికి తేడా ఏమీ లేదు. ఎక్స్ట్రాగా బీయింగ్ యాడ్ చేయాలి అంతే. ఎక్స్ట్రాగా బీయింగ్ అనేది యాడ్ చేయాలి. కంటిన్యూస్ టెన్స్ అయితేనేమో బీయింగ్, పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్లు అయితేనేమో బీన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సింపుల్ సెంటెన్స్లు అయితే కనుక దాంట్లో బీ ఫామ్ ఒకటే వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజు యాము ఆర్ అని, పాస్ట్ టెన్స్లో అయితే వజ్ వర్ అని, ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ బీ షల్ బీ అనేటువంటివి వస్తాయి.
ఎక్స్ట్రా ఏమి యాడ్ అవ్వవు, డైరెక్ట్గా V3 వచ్చేస్తుంది బీ ఫామ్ తర్వాత. కానీ ఇక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది ఉంటే కనుక బీయింగ్ అనేది యాడ్ చేయాలన్నమాట. అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది లేదు కదా. అలాగే పర్ఫెక్ట్ టెన్స్ అయితే కనుక ఈ బీయింగ్ ప్లేస్లో బీని యాడ్ చేస్తాం అంతే. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, కృతి ఈజ్ సింగింగ్ ఏ ప్రేయర్ సాంగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏ ప్రేయర్ సాంగ్. ఏ ప్రేయర్ సాంగ్ ఒకటే ఉంది కదా. బీ ఫామ్ అంటే ఏం తీసుకోవాలి? దీంట్లో ఈజ్ అనేది దాన్ని తీసుకుంటాం. ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్, తర్వాత ఏం యాడ్ చేయాలి? బీయింగ్ యాడ్ చేయాలి. ఈజ్ బీయింగ్, తర్వాత V3. సింగ్ యొక్క మూడో రూపం ఏంటి? సంగ్, SUNG. సంగ్ బై కృతి. ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై కృతి అనేది ఆన్సర్ రావాలన్నమాట. ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై కృతి. నెక్స్ట్ చూడండి, మీరు గెస్ చేస్తూ ఉండాలి చెప్పేటప్పుడు, మీకు అర్థమవుతుంది బాగా. ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడ చూడండి, బాయ్స్ అనేటువంటిది సబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈటింగ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట. ఫుడ్ అనేటువంటిదేమో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఫుడ్ అనే దాన్ని తీసుకోవాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అనే బీ ఫామ్ తీసుకోవాలి. ఫుడ్ ఈజ్ బీయింగ్, ఈటి యొక్క మూడో రూపం రాయాలి. ఈటెన్, బీయింగ్ ఈటెన్ బై, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ద బాయ్స్. ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్. ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్ అని ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, రజనీ ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్. రజనీ ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్. రజనీ అనేటువంటిది, దీంట్లో రజనీ అనేటువంటి సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ప్లేయింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ద ఫ్లూట్ అనేదేమో ఆబ్జెక్ట్. తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం ఈ స్ట్రక్చర్ ప్రకారంగా? ఫస్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫ్లూట్ అనేది తీసుకోవాలి. ద ఫ్లూట్ ఒకటే ఉంది కాబట్టి బీ ఫామ్ ఏమవుతుంది? ఇక్కడ ఈజ్ వస్తుంది. ద ఫ్లూట్ ఈజ్, తర్వాత బీయింగ్ యాడ్ చేయాలి కదా. ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్, ప్లే యొక్క మూడో రూపం ప్లేయిడ్. ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై రజనీ. ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై రజనీ అనేటువంటిది ఈ విధంగా మనం రాయవలసి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, శంకర్ అండ్ నారాయణ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. శంకర్ అండ్ నారాయణ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. దీంట్లో చూడండి, సబ్జెక్ట్ ఏది? దీంట్లో శంకర్ అండ్ నారాయణ అనేటువంటి సబ్జెక్ట్, బహువచనం. ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, తర్వాత వాటరింగ్ అనేది, వాటర్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ద ప్లాంట్స్ అంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. ఇది అర్థమైందండి. దీంట్లో సబ్జెక్ట్ బహువచనం అనమాట. చూడండి, దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏం తీసుకోవాలి? దీని స్ట్రక్చర్ ప్రకారంగా ఏం తీసుకోవాలి? ద ప్లాంట్స్ అనే దాన్ని తీసుకోవాలి ఫస్ట్. ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ ఉంటే మనం ఆర్ అనే దాన్ని తీసుకోవాలి. బీ ఫామ్. ప్లాంట్స్ ఆర్, తర్వాత బీయింగ్, ప్లాంట్స్ ఆర్ బీయింగ్, తర్వాత V3 అంటే వాటర్డ్, వాటర్ అలా వాటర్డ్, బీయింగ్ వాటర్డ్ బై, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? శంకర్ అండ్ నారాయణ. ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ బై శంకర్ అండ్ నారాయణ అనేది రావాలి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కమల ఈజ్ డ్రింకింగ్ మిల్క్. కమల ఈజ్ డ్రింకింగ్ మిల్క్. కమల అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, డ్రింకింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫాము, మిల్క్ అనేదేమో ఆబ్జెక్ట్. తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? దీని ప్రకారంగా ఫస్ట్ మిల్క్ అనేదాన్ని తీసుకోవాలి. మిల్క్ ఒకటే ఉంది కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ అనే బీ ఫామ్ తీసుకుంటాం మనం. మిల్క్ ఈజ్, తర్వాత బీయింగ్, మిల్క్ ఈజ్ బీయింగ్. డ్రింక్ యొక్క మూడో రూపం ఏంటి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఫస్ట్ ఏంటి? డ్రింక్, DRINK. తర్వాత డ్రాంక్, DRANK. మూడవది డ్రంక్, DRUNK. ఇది తీసుకోవాలి మనం. V3 అనేదాన్ని తీసుకోవాలన్నమాట. డ్రంక్, DRUNK. డ్రంక్ అంటే V3 అయిపోయిన తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్ట్ కదా, బై తర్వాత సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? కమల. అంటే ఏమవుతుంది? మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై
మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమల. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమల అనేటువంటిది వస్తుందన్నమాట. దీని ఆన్సర్లు చూద్దాం చూడండి. ఏ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై కృతి. రెండవది ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటన్ బై ద బాయ్స్. మూడోది వచ్చేటికి ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రజనీ. ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ బై శంకరన్ నారాయణ. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమల. ఈ విధంగా మనకి కంటిన్యూస్ టెన్స్ అయితే ఇలా రాయాలన్నమాట. ఏం లేదు, కంటిన్యూస్ టెన్స్ అయితే ఎక్స్ట్రాగా బీయింగ్ అనేది యాడ్ చేయాలన్నమాట. పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీని యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా బీ ఫామ్ తర్వాత. దీంట్లో ఏ విధమైన మార్పు లేదు, ఒకసారి చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఏంటిది? ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ ఉంటుంది, ప్లూరల్ అయితే హ్యావ్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. చిల్డ్రన్ అనేటువంటిది సబ్జెక్ట్ కనపడుతుంది కదండి. హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. బ్రోకెన్ అనేది బ్రేక్ యొక్క మూడో రూపం కదా, ఇదేమో V3. ద విండో అంతా కూడా ఆబ్జెక్ట్. తెలుస్తుంది కదండి. ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, అంటే యాక్టివ్ వాయిస్లో ఉందన్నమాట. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, తర్వాత బీ ఫామ్ ఉండాలి, తర్వాత బీన్ అనేది యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా. బీన్ అనేది యాడ్ చేయాలి, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం రావాలి, తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత సబ్జెక్ట్. ఇదంతా కామనే. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అయితేనేమో బీయింగ్, పర్ఫెక్ట్ టెన్స్ అయితే బీన్ వస్తుంది అంతే. ఆ స్ట్రక్చర్ అంతా కామన్. ఇదేదో పెద్ద ప్రతిదానికి పెద్ద స్ట్రక్చర్ ఉందనుకోకండి, అన్నిటికి కామన్ ఇది. కానీ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ట్రాగా బీయింగ్, పర్ఫెక్ట్ టెన్స్లోనేమో బీని యాడ్ అవుతుంది అనమాట, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ పర్ఫెక్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కదా, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉపయోగిస్తాం మనం, ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు, దాంట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ద విండో అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ద విండో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది కాబట్టి హ్యాజ్ అనే బీ ఫామ్ను ఉపయోగించాలి. హ్యాజ్ అనే దాన్ని తీసుకొస్తాం. హ్యాజ్, ద విండో హ్యాజ్, తర్వాత బీన్ యాడ్ చేయాలి కదా. ద విండో హ్యాజ్ బీన్, తర్వాత V3 అంటే ఆల్రెడీ ఇక్కడ V3 ఉంటుంది, ఇంకా మార్చక్కర్లేదు దీన్ని. బ్రోకెన్, తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్ట్ అంటే ఎవరు ఇక్కడ? చిల్డ్రన్. ద విండో హ్యాజ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ద విండో హ్యాజ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ దానికి మీరు గెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, రజిత హ్యాజ్ గివెన్ మీ ఏ గిఫ్ట్. రజిత హ్యాజ్ గివెన్ మీ ఏ గిఫ్ట్. దీంట్లో చూడండి, రజిత అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వెబ్, గివెన్ అనేదేమో వెబ్, మెయిన్ వెబ్, మీ అనేది ఆబ్జెక్టు, ఏ గిఫ్ట్ కూడా ఆబ్జెక్ట్. అంటే రెండు సెంటెన్స్లు రాయొచ్చు అనమాట. దీంట్లో రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి, దీంట్లో కనిపిస్తున్నాయి కదా మనం. అంటే ఏ గిఫ్ట్తో స్టార్ట్ చేయొచ్చు సెంటెన్స్, లేదంటే మీ అనే దాంతో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎలా రాసినా కరెక్టే. ఏ గిఫ్ట్తో స్టార్ట్ చేద్దాం మనం. ఏ గిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత బీ ఫామ్ రాయాలి కదా మనం. బీ ఫామ్ అంటే ఏంటి? హ్యాజ్ రాయాలి ఇక్కడ. ఏ గిఫ్ట్ హ్యాజ్, తర్వాత బీన్ యాడ్ చేయాలి. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్, తర్వాత V3 అంటే గివెన్, ఆల్రెడీ V3 కదా. హ్యాజ్ బీన్ గివెన్, ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి కదా యాడ్ చేయాలి. తర్వాత V3 తర్వాత గివెన్ టు మీ బై రజిత. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ బై రజిత. ఇలా రావాలి ఆన్సర్. నెక్స్ట్కి వచ్చేటప్పటికి అదే కనుక మీతో స్టార్ట్ చేస్తే మీ అనేది పక్కకి వెళ్తేప్పటికి ఐ కింద మారుతుంది అనమాట. ఐ, తర్వాత బీ ఫామ్ ఏంటి ఇక్కడ? ఐ దగ్గర ఏం సూట్ అవుతుంది? హ్యాజా హ్యావా? హ్యావే సూట్ అవుతుంది. హ్యావ్, తర్వాత బీన్. ఐ హ్యావ్ బీన్ గివెన్. V3 అంటే గివెన్. ఐ హ్యావ్ బీన్ గివెన్, ఎక్స్ట్రా వర్డ్స్ అక్కడ యాడ్ చేయాలి. ఏ గిఫ్ట్ బై రజిత. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రజిత అనేది యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, శృతి హ్యాజ్ పెయింటెడ్ దీస్ డోర్స్. శృతి హ్యాజ్ పెయింటెడ్ దీస్ డోర్స్. ఇక్కడ శృతి అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వెబ్, పెయింటెడ్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం, దీస్ డోర్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం?
దీస్ డోర్స్ అనే దాన్ని తీసుకోవాలి, ఎక్కువ ఉన్నాయి కదా. తర్వాత బీ ఫామ్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ హ్యావ్ తీసుకుంటాం. దీస్ డోర్స్ హ్యావ్, తర్వాత బీన్ యాడ్ చేయాలి, హ్యావ్ బీన్. దీస్ డోర్స్ హ్యావ్ బీన్, తర్వాత V3 అంటే పెయింటెడ్. దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై శృతి. దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై శృతి అనేది రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, చేతన్ భగత్ అంతా సబ్జెక్టు. చేతన్ భగత్ అంతా సబ్జెక్టు. హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, రిటర్న్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం, మెనీ బుక్స్ అనేది ఏమో ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం, మెనీ బుక్స్ అనేది దాన్ని తీసుకుని, మెనీ బుక్స్ ఎక్కువ ఉన్నాయి కదా, హ్యావ్ బీ ఫామ్ అంటే హ్యావ్ అనమాట. తర్వాత బీన్ రాయాలి, మెనీ బుక్స్ హ్యావ్ బీన్, మెనీ బుక్స్ హ్యావ్ బీన్. తర్వాత V3 అంటే రిటర్న్ బై, తర్వాత సబ్జెక్ట్ చేతన్ భగత్. మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై చేతన్ భగత్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, దీంట్లో ఆబ్జెక్ట్ ఏది, క్రికెట్ అనే దాన్ని తీసుకోవాలి. క్రికెట్ తర్వాత బీ ఫామ్ ఒకటే ఉంది కాబట్టి హ్యాజ్ అనే దాన్ని తీసుకుంటాము. క్రికెట్ హ్యాజ్ బీన్, క్రికెట్ హ్యాజ్ బీన్. తర్వాత ప్లేయిడ్ V3, క్రికెట్ హ్యాజ్ బీన్ ప్లేయిడ్ బై మీ, క్రికెట్ హ్యాజ్ బీన్ ప్లేయిడ్ బై మీ అనేటువంటి ఆన్సర్ రావాలి. ఇట్లా చూడండి ఆన్సర్లో, ద విండో హ్యాజ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ద విండో హ్యాజ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ బై రజిత. ఏ గిఫ్ట్ హ్యాజ్ బీన్ గివెన్ టు మీ బై రజిత. అదే ఇంకో మనం రాయొచ్చు, ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రజిత. రెండు సెంటెన్స్ రాయొచ్చు అనుకున్నాము కదా మనం. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఏ గిఫ్ట్ బై రజిత. నెక్స్ట్కి వచ్చేటప్పటికి, దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై శృతి. దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై శృతి. అలాగే మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై చేతన్ భగత్. మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటర్న్ బై చేతన్ భగత్. ఆ విధంగా రాయాలి మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి, క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై మీ. క్రికెట్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై మీ. ఇవన్నీ కూడా ఆన్సర్లు అనమాట. ముందున్న చెప్పిన సెంటెన్స్లకి ఇవి ఆన్సర్లు అనమాట. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఏది ఎలా మారుతుందో అబ్జర్వ్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి సొంతంగా. నేను చెప్పేటప్పుడే మీరు గెస్ చేయాలన్నమాట. అలా గెస్ చేస్తే కనుక మనకి ఈజీగా గుర్తుంటాయి, వస్తాయి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. ఇక సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క రెండో రూపం ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. దీన్ని పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే, సింపుల్ సెంటెన్స్ని మార్చాలంటే మామూలే, ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత బీ ఫామ్ ఉంటుంది, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటుంది, తర్వాత బై అనే ప్రిపోజిషను, తర్వాత సబ్జెక్ట్. అంటే సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. కానీ అక్కడైతే ఈజీ యామ్ ఆర్ వస్తాయి, ఇక్కడైతే బీ ఫామ్స్ ఏమొస్తాయి, ఇక్కడైతే వజ్ వస్తుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లోరల్ అయితే వర్ వస్తాయి అన్నమాట బీ ఫామ్ ప్లేస్లో. అంతే తేడా. అక్కడైతే సింపుల్ ప్రెజెంట్లో అయితే ఈజీ యామో ఆర్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ద డాగ్ కిల్డ్ ద క్యాట్. ద డాగ్ కిల్డ్ ద క్యాట్. దీంట్లో చూడండి, ద డాగ్ అనేది సబ్జెక్టు, కిల్డ్ అనేది V2, ఇదేమో ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ద క్యాట్. తర్వాత ఏం రాయాలి, బీ ఫామ్. ద క్యాట్ బీ ఫామ్ అంటే ఏం రాయాలి, ఇక్కడ వాజ్ సూట్ అవుతుంది, వాజ్. ద క్యాట్ వాజ్. తర్వాత V3 కిల్డ్. కిల్డ్ రెండో రూపం మూడో రూపం అదే కదా, కిల్డ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్, కిల్డ్ బై ద డాగ్. ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. వంశీ టుక్ సమ్ పిక్చర్స్. వంశీ టుక్ సమ్ పిక్చర్స్. దీంట్లో వంశీ అనేది సబ్జెక్ట్ అనమాట, టుక్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం. టుక్కు టేకన్ అనమాట. ఇది టుక్ అనేది రెండో రూపం. సమ్ పిక్చర్స్ అంతా ఆబ్జెక్ట్ అనమాట. సమ్ పిక్చర్స్ అంతా ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోండి, సమ్ పిక్చర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా పిక్చర్స్, అందువల్ల వాజ్ సూట్ అవుతుంది. ఇక్కడ బీ ఫామ్ ఏం సూట్ అవుతుంది, వర్ సూట్ అవుతుంది అనమాట. సమ్ పిక్చర్స్ వర్. V3 రాయాలి. V3 అంటే ఏముంది, ఇక్కడ టుక్ యొక్క మూడో రూపం ఏంటి, టేకెన్. సమ్ పిక్చర్స్ వర్ టేకెన్ బై, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, వంశీ. సమ్ పిక్చర్స్ వర్ టేకెన్ బై వంశీ.
ఈ విధంగా ఆన్సర్ రాయాలి. హెర్ టీచర్ ఎప్రిషియేటెడ్ హెర్ టీచర్ అంతా సబ్జెక్టు, ఎప్రిషియేటెడ్ అనేదేమో వెర్బ్ యొక్క రెండో రూపం, హెర్ అనేదేమో ఆబ్జెక్టు. అర్థమైందండి. దీంట్లో ఈ హెర్ అనేది ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేటప్పటికి షీ కింద మారుతుంది అనమాట. అదే హిమ్ అయితే కనుక హీ కింద మారుతుంది, దెమ్ అయితే దే కింద మారుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లు మారుతున్నాయి కదా, అందుకని అర్థం మారకుండా ఉండటానికి హెర్ అనేది పక్క వచ్చేటప్పటికి షీ కింద మారుతుంది అనమాట. షీ తర్వాత బీ ఫామ్ రాయాలి. వాజ్, షీ వాజ్ ఎప్రిషియేటెడ్, ఎప్రిషియేట్ అలా ఎప్రిషియేటెడ్ V2 కూడా అదే కాబట్టి ఎప్రిషియేటెడ్ బై హెర్ టీచర్. షీ వాజ్ ఎప్రిషియేటెడ్ బై హెర్ టీచర్ అని రాయాలి. సురేష్ బ్రోక్ ద టాయ్, సురేష్ బ్రోక్ ద టాయ్. సురేష్ అనేటువంటి సబ్జెక్టు, బ్రోక్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ద టాయ్ అంతా ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ రాయాలంటే ద టాయ్ తీసుకోండి ఫస్ట్. ద టాయ్ ఒకటే ఉంది కాబట్టి వాజ్, ద టాయ్ వాజ్ V3 రాయాలి. ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్, ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్. నెక్స్ట్ చూడండి. హబీబ్ బిల్ట్ 3 houses. హబీబ్ అనేటువంటి సబ్జెక్టు, బిల్ట్ అనేది వెర్బ్ యొక్క రెండో రూపం, 3 houses అనేదేమో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలి ఫస్ట్ కదా, 3 houses అనేదాన్ని తీసుకోండి, ఆబ్జెక్ట్ని తీసుకున్నాము. తర్వాత బీ ఫామ్ ఏంటి ఇక్కడ, వర్. 3 houses వర్, 3 houses వర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్ అనమాట. 3 houses వర్. తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం, వెర్బ్ యొక్క మూడో రూపం అంటే ఏంటి, బిల్డ్, బిల్ట్ అనమాట. 2, 3 కూడా ఒకటే కాబట్టి బిల్ట్. 3 houses వర్ బిల్ట్ బై, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, హబీబ్. 3 houses వర్ బిల్ట్ బై హబీబ్. ఈ విధంగా ఆన్సర్లు అనేవి మనం రాయవలసి ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్లు చూద్దాం ఒకసారి. ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్, ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. ఇది ఫస్ట్ దాని ఆన్సర్. సెకండ్ ఆన్సర్ చూడండి. సమ్ పిక్చర్స్ వర్ టేకెన్ బై వంశీ, సమ్ పిక్చర్స్ వర్ టేకెన్ బై వంశీ. ఈ విధంగా రావాలి. తర్వాత షీ వాజ్ ఎప్రిషియేటెడ్ బై హర్ టీచర్, షీ వాజ్ ఎప్రిషియేటెడ్ బై హర్ టీచర్. ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్, ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్. 3 houses వర్ బిల్ట్ బై హబీబ్, 3 houses వర్ బిల్ట్ బై హబీబ్. ఈ విధంగా ఆన్సర్లు అనేవి ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం మనం. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్టు వాజ్ వర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్, ప్లూరల్ అయితే వర్, తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత ఇంగ్ ఫాము, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. చూడండి. ద టైగర్ అనే సబ్జెక్టు ఒకటే ఉంది కాబట్టి వాజ్ అనే దాన్ని తీసుకున్నాము. చేజ్ అనేది V1, దానికి ఇంగ్ ఫామ్ చేజింగ్ అయింది. ఏ బఫెలో అంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ద టైగర్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, చేజింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫాము, బఫెల్ అనేది ఏమో ఆబ్జెక్ట్ అనమాట. కనిపిస్తుంది కదా. దీంట్లో మనం కంటిన్యూస్ టెన్స్లో రాయాలంటే కనుక బీ ఫామ్ తర్వాత బీయింగ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి, తెలిసిందే కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత బీ ఫామ్ రాయాలి, తర్వాత బీయింగ్ యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా, తర్వాత V3 అనేది రాయాలి, తర్వాత బై అనే ప్రిపోజిషన్, తర్వాత సబ్జెక్ట్ అనమాట. అంతా మామూలే. కానీ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అయితేనేమో బీయింగ్, పర్ఫెక్ట్ టెన్స్ అయితేనేమో బీని వస్తాయి అంతే. ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా ఫస్ట్, అంటే ఏ బఫెలో అనే దాన్ని తీసుకున్నాము, ఒకటే ఉంది కదా. బీ ఫామ్ అంటే ఏంటి ఇక్కడ, వాజ్, ఏ బఫెలో వాజ్, తర్వాత బీయింగ్, ఏ బఫెలో వాజ్ బీయింగ్, తర్వాత V3 అంటే ఇది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కదా, దీన్ని V3లోకి మార్చండి. చేజ్ అలా చేజ్డ్ బై సబ్జెక్ట్ అంటే ద టైగర్. అంటే ఏం రాయాలి ఇక్కడ, ఏ బఫెలో వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ద టైగర్, ఏ బఫెలో వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ద టైగర్. ఈ విధంగా మనం రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ రెండోది చూడండి. రేణుక వాజ్ రైటింగ్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్, రేణుక వాజ్ రైటింగ్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్. రేణుక అనేటువంటి ఆవిడ హెడ్ మాస్టర్కి లెటర్ రాసింది అంటున్నాం. ఇక్కడ రేణుక అనేటువంటిది ఏమో సబ్జెక్టు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ వాజ్, తర్వాత రైట్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫాము,
ఏ లెటర్ అనేదేమో ఆబ్జెక్ట్, టు ద హెడ్ మాస్టర్ అనేది ఎక్స్ట్రా వర్డ్ అనమాట. ఇక్కడ రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి, రెండు ఆబ్జెక్టుల నుంచి కూడా మనం సెంటెన్స్లు రాయొచ్చు అనమాట. ఫస్ట్ హెడ్ మాస్టర్ అనే దాన్ని తీసుకోవచ్చు, లేదంటే లెటర్ అనేది తీసుకుని కూడా రెండు సెంటెన్స్లు మనం రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద హెడ్ మాస్టర్ అనే దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకున్నాం అనుకోండి. ద హెడ్ మాస్టర్ ఒకలే ఉన్నారు కాబట్టి బీ ఫామ్ ఎవరు ఇక్కడ వాజ్. ద హెడ్ మాస్టర్ వాజ్ బీయింగ్, ద హెడ్ మాస్టర్ వాజ్ బీయింగ్. తర్వాత రిటర్న్ V3 రాయాలి కదా అక్కడ, రిటర్న్ ఏ లెటర్, ఎక్స్ట్రా వర్డ్ అక్కడ యాడ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా వర్డ్ ఏమున్నా సరే V3 తర్వాత యాడ్ చేయాలన్నమాట. ఏ లెటర్ బై రేణుక. ద హెడ్ మాస్టర్ వాజ్ బీయింగ్ రిటర్న్ ఏ లెటర్ బై రేణుక. అలా రావాలి ఆన్సర్. నెక్స్ట్ లేకపోతే లెటర్తో రాస్తే ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై ద హెడ్ మాస్టర్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై ద హెడ్ మాస్టర్ అనేది ఆన్సర్ రావాలి. నెక్స్ట్ వన్ చూడండి. ద టీచర్ వాజ్ టీచింగ్ ఏ పోయం. ద టీచర్ అనే సబ్జెక్టు, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టీచింగ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇంగ్ ఫామ్, ఏ పోయం అనేదేమో ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు తీసుకునేది ఏంటి మీకు తెలియటానికి టిక్లు పెడుతున్నాను. ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇంగ్ ఫామ్, ఇదేమో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా మనం రూల్ ప్రకారంగా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఏ పోయం, తర్వాత బీ ఫామ్ ఒకటే ఉంది కాబట్టి ఏ పోయం వాజ్, తర్వాత బీయింగ్, ఏ పోయం వాజ్ బీయింగ్, ఏ పోయం అంటాం ఆబ్జెక్ట్ అంటే, బీ అంటే వాజ్, ఏ పోయం వాజ్ బీయింగ్. తర్వాత V3 రాయాలి. టీచ్ యొక్క మూడో రూపం ఏంటి టాట్ బై ద టీచర్. ఏ పోయం వాజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. అలా రావాలి ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ద కార్పెంటర్స్ వర్ మేకింగ్ టేబుల్స్. ద కార్పెంటర్స్ అనే సబ్జెక్ట్ బహువచనం, ఇది సబ్జెక్టు. వర్ అనేది హెల్పింగ్ వెర్బ్, మేకింగ్ మేక్ యొక్క మూడో రూపం మేక్ అనేది ఇంగ్ ఫామ్, మేక్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, టేబుల్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు టేబుల్స్ అనే దాన్ని తీసుకోవాలి కదా మనం. టేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వర్, టేబుల్స్ వర్ బీయింగ్. తర్వాత V3 అంటే మేక్ యొక్క మూడో రూపం మేడ్ బై, సబ్జెక్ట్ అంటే ఎవరక్కడ ద కార్పెంటర్స్. టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్ అనేది రాయాలి. యశ్వంత్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. యశ్వంత్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈటింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఎన్ యాపిల్ అనేది ఏమో ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఎన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై యశ్వంత్. ఎన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై యశ్వంత్. దీని ఆన్సర్ చూద్దాం చూడండి. ఏ బఫెలో వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ద టైగర్. ఏ బఫెలో వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ద టైగర్. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ టు హెడ్ మాస్టర్ బై రేణుక. రెండు సెంటెన్స్లు ఉంటాయి అనుకున్నాం దీంట్లో, మనం లెటర్తో తీసుకున్నాం ఇక్కడ. ఏ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ టు హెడ్ మాస్టర్ బై రేణుక. అదే కనుక హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ వాజ్ బీయింగ్ రిటర్న్ ఏ లెటర్ బై రేణుక. హెడ్ మాస్టర్ వాజ్ బీయింగ్ రిటర్న్ ఏ లెటర్ బై రేణుక. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఆన్సర్ చూడండి. ఏ పోయం వాజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. ఏ పోయం వాజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. అలాగే టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్. టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్. ఆన్సర్స్ అబ్జర్వ్ చేయాలి మీరు. ఎన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై యశ్వంత్. ఎన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై యశ్వంత్. మీ స్ట్రక్చర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏది ఎలా మారుతుందో చూడండి జాగ్రత్తగా. మీరు క్వశ్చన్ ఆన్సర్ కింద మీరు వర్క్ చేస్తే కనుక ఏది ఎలా మారింది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ రాసుకుని తర్వాత ఈ ఆన్సర్లోది మీ స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ఆన్సర్లు అనేవి జాగ్రత్తగా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మీరు క్వశ్చన్లు అనేవి చెప్తున్నప్పుడే నెక్స్ట్ దానికి గెస్ చేసుకుని మీరు ఆన్సర్ రాసుకోవాలి. పెన్సిల్ పెట్టి ఆన్సర్ రాసుకుంటే తర్వాత కరెక్టా కాదనేది దీంట్లో దాంట్లో మనం నెక్స్ట్ స్లైడ్లో చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం మనం. పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాడ్ ఉంటుంది, తర్వాత V3, తర్వాత ఆబ్జెక్ట్ అనమాట. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ అనే సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, V3 అంటే కాట్, తర్వాత మెనీ స్నేక్స్ అనేది ఏమో ఆబ్జెక్ట్ అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. దీన్ని మనం పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి,
తర్వాత బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ అంటే ఏమవుతుంది ఇక్కడ హ్యాడ్, తర్వాత బీన్ అనేది యాడ్ చేయాలి, తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి. ఆల్రెడీ పైన కూడా మూడో రూపమే ఉంటుంది, అంటే దీంట్లో మూడో రూపమే ఉంటుంది, అదే మూడో రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలన్నమాట. సరే చూద్దాం, చూడండి. హీ కాట్ మెనీ స్నేక్స్ అనేటువంటిది ఉంది. దీంట్లో ఆబ్జెక్ట్ ఏముంది, మెనీ స్నేక్స్ అనేది ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదండి. హీ అనేటువంటి సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, కాట్ అనేది V3, మెనీ స్నేక్స్ అనేది ఏమో ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు మెనీ స్నేక్స్ అనేది అని తీసుకోవాలి మనం. మెనీ స్నేక్స్ అనేది అని తీసుకుంటాము, ఆబ్జెక్ట్ కదా. ఫస్ట్ మెనీ స్నేక్స్, బీ ఫామ్ అంటే హ్యాడ్, మెనీ స్నేక్స్ హ్యాడ్, తర్వాత బీన్, మెనీ స్నేక్స్ హ్యాడ్ బీన్. V3 అంటే కాట్, కాట్ బై, సబ్జెక్ట్ అంటే హీ అనేది పక్క వెళ్తాడికి హిమ్ అవుతుంది అనమాట. మెనీ స్నేక్స్ హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్, ఇది ఆన్సర్ రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటోడికి ద హంటర్స్ హ్యాడ్ కిల్డ్ మెనీ టైగర్స్. ద హంటర్ అనేటువంటిదేమో సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, కిల్డ్ అనేది V3, మెనీ టైగర్స్ ఏమో ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు తీసుకోవాల్సింది మనం మెనీ టైగర్స్ కదా. మెనీ టైగర్స్, తర్వాత హ్యాడ్ అనే హెల్పింగ్ వెబ్, బీ ఫామ్ కదా, హ్యాడ్, తర్వాత బీన్, మెనీ టైగర్స్ హ్యాడ్ బీన్. V3 అంటే కిల్డ్ బై ద హంటర్, మెనీ టైగర్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ద హంటర్ అనేటువంటిది రాయాలి. తర్వాత చూడండి, వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్, వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్. దీంట్లో వీ అనేటువంటి సబ్జెక్టు కనిపిస్తుంది కదండి. వీ అనేది ఏమో సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, ఫినిష్డ్ అనేమో V3, ద హోంవర్క్ అంతా కూడా ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏమి రాయాలి మనం, ద హోంవర్క్, తర్వాత హ్యాడ్, తర్వాత బీన్, ద హోంవర్క్ హ్యాడ్ బీన్, తర్వాత హ్యాడ్ బీన్, V3 రాయాలి కదా. ఫినిష్డ్ బై అజ్, వీ అనేటువంటిది పక్కల చోటుకి అజ్ కింద మారుతుంది అనమాట. ద హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అజ్. నెక్స్ట్ చూడండి, ద పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ దెమ్, ద పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ దెమ్, ద పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ దెమ్. దీంట్లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ద పోలీస్ అనే సబ్జెక్ట్, తర్వాత హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, అరెస్టెడ్ అనేది V3, ఇదేమో ఆబ్జెక్ట్, దెమ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. దెమ్ అనేది ఆ పక్క వెళ్ళేటప్పటికి దే కింద మారుతుంది అనమాట, దే. తర్వాత బీ ఫామ్ అంటే హ్యాడ్, తర్వాత బీన్, దే హ్యాడ్ బీన్. V3 అంటే అరెస్టెడ్ బై ద పోలీస్, దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్, ఈ విధంగా. తర్వాత చూడండి, ఇంద్రాణి అనేటువంటి సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెబ్, సెంట్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం, ద లెటర్ అనేది ఏమో ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం పాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి కదా, ద లెటర్ రాస్తాం. తర్వాత బీ ఫామ్ అంటే హ్యాడ్, ద లెటర్ హ్యాడ్, తర్వాత బీన్ యాడ్ చేయాలి, ద లెటర్ హ్యాడ్ బీన్. V3 అంటే సెంట్, ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై, తర్వాత సబ్జెక్ట్ అంటే ఇంద్రాణి, ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ద ఇంద్రాణి, సెంట్ బై ఇంద్రాణి అనేటువంటిది రాయాలన్నమాట. ఈ విధంగా ఆన్సర్లు వస్తే ఒకసారి ఆన్సర్లు చూద్దాం, చూడండి. మెనీ స్నేక్స్ హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్, అలాగే మెనీ టైగర్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ద హంటర్, ద హోమ్ వర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అజ్, దే హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్, ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ఇంద్రాణి, ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ఇంద్రాణి. ఈ విధంగా ఆన్సర్లు ఉంటాయన్నమాట. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూశారు కదా, ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. జాగ్రత్తగా 1కి 2 సార్లు చూడండి. దీంట్లోంచి మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ మనకి టాపిక్లోంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మనకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి పార్ట్ 1లో ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం పార్ట్ 2లో మిగతాయి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.